హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, విజయసాయి రెడ్డి వైసీపీ పార్టీ నుండి బీజేపీలోకి తనకున్న మొత్తం రాజ్యసభ సభ్యులందరినీ కూడా అంటే షిఫ్ట్ అయిపోతున్నారన్న వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి సార్. మరి వార్తలో నిజమెంత ఉంది, ఎందుకంటారు? నిన్న ఢిల్లీలో విజయసాయి రెడ్డి ప్రస్తుతం మాట్లాడారు. ఆయన ప్రధానంగా చెప్పిన విషయాలు కొన్ని ఉన్నాయి. అందులో ఏంటంటే మామూలుగా మాకు తెలుగుదేశంతో పోలిస్తే మాకు కూడా 15 మంది ఎంపీలు ఉన్నారు, మాకంటే తెలుగుదేశం వాళ్ళకి ఒకరే ఉన్నారని ఆయన చెప్పాడు. ఇది ఒక విచిత్రమైన లెక్క. ఎందుకంటే మామూలుగా తెలుగుదేశానికి లోక్సభలో 16 మంది ఉన్నారు ఎంపీలు, అదే వైసీపీకి 4 ఉన్నారు. నిజానికి తెలుగుదేశంతో పోలిస్తే వైసీపీకి 12 మంది తక్కువ ఉన్నట్టు, కానీ ఈయన ఒకరే తక్కువ ఉన్నారు మాకు వాళ్ళకి పోలిస్తే అన్నాడు. ఎట్లా అన్నాడంటే రాజ్యసభలో ఉండే 11 మందిని కూడా ఇట్లా కలుపుకున్నాడు. నిజానికి రాజ్యసభలో 11 మంది ఉన్నా 20 మంది ఉన్నా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి లోక్సభ ఎంపీలే కౌంట్ అవుతారు. దానికి తెలియంది కాదు, కానీ ఒక్కోసారి ఒక విచిత్రమైన లెక్కలేసి మాకు బలం ఉందని చెప్పుకోవడం అంటే ఒక రకంగా ఆయన చెప్పిన దాంట్లో ఇంకొక లాజిక్ కరెక్ట్. అదేంటంటే బిల్లులు రాజ్యసభలో ఏది పాస్ అవ్వాలన్నా మా 11 మంది ఎంపీల మద్దతు కావాలి అనేది ఆయన చెప్పాడు. సో అసలు ఈ లెక్కలు ఎందుకు చెప్పాడు అనేదానికి 2 వెర్షన్లు ఉన్నాయి. ఒకటేమో వైసీపీ ఈ ఎన్డీఏలో చేరడానికి ఉత్సాహం చూపిస్తుంది, ఇండైరెక్ట్గా మోడీకి సిగ్నల్స్ పంపింది అనేది ఒక లెక్క. ఎందుకంటే వైసీపీకి ఇప్పుడు కేంద్రం యొక్క సపోర్టు ఆశీస్సులు అవసరం. ఎందుకంటే చంద్రబాబు చాలా దూకుడుగా ఉన్నాడు. సో ఒకవేళ రేపు చంద్రబాబు మోడీ దగ్గర కూడా డిమాండ్ చేసే అవకాశం ఉంది, జగన్ని మీరు సిబిఐ ఈడీ కేసుల్లో జైలుకి పంపించండి అని. అవి ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెష్గా. ఇక మీదట జగన్ ఎవ్రీ ఫ్రైడే అటెండ్ కూడా కావాల్సి ఉంటుంది. ఎవ్రీ ఫ్రైడే అటెండ్ అవ్వడం వల్ల కేసు స్పీడప్ అవుతుంది. ఆల్రెడీ సుప్రీంకోర్టు గట్టిగా ప్రజాప్రతినిధుల కేసుల్ని స్పీడప్ చేయండి అని చెప్పింది. ఇక్కడ దాన్ని గుర్తు చేస్తూ హైకోర్టు కూడా మొన్న 4 రోజులకు ముందే సిబిఐ కోర్టుకి చెప్పమని రిజిస్ట్రీని ఆదేశించింది. అరే బాబు, ఇది మేము చెప్పినట్టు చెప్పకు, సుప్రీంకోర్టే చెప్పింది, మేము గుర్తు చేస్తున్నాం అని చెప్పని కూడా హైకోర్టు కామెంట్ చేసింది. అంటే ఒక ప్రెజర్ అయితే ఆల్రెడీ న్యాయ వ్యవస్థలో ఉంది జగన్ కేసుల మీద. ఇప్పుడు కానీ సిబిఐ అండ్ ఈడీ కానీ టైట్గా చేస్తే జగన్కి శిక్ష పడే అవకాశం కూడా ఉంది. శిక్ష పడిందంటే మాత్రం జగన్ రాజకీయ భవిష్యత్తు అనేది ప్రశ్నార్థకం అవుతుంది. సో ఇప్పుడు బీజేపీ రకరకాల టాక్టిక్స్ ఓవరాల్గా ప్రయోగిస్తుంది. ఎందుకంటే బీజేపీకి కేంద్రంలో సొంతంగా బలం లేదు. 240కి ఆగిపోయింది, 272 కావాలి. సో మిగతా 32 ప్రీపోల్ అలయన్స్లో ఉన్న ఎన్డీఏ కూటమి పక్షాల మీద డిపెండ్ అయ్యి అది గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు బీజేపీకి ఉన్న ముందున్న లక్ష్యం ఏంటంటే వీళ్ళ మీద డిపెండ్ అయితే వీళ్ళు అనేక డిమాండ్లు పెడతారు. సో అందుకని మన బలం పెంచుకోవాలి. మనం బలం పెంచుకోవాలంటే ఏం చేయాలి? ప్రతిపక్షాల నుంచి ఎంపీలని బీజేపీలోకి లాగాలి. దీనికి బీజేపీ కొట్టిన పిండి ఆల్రెడీ ఇలాంటివి చేయడంలో గతంలో కూడా బీజేపీకి ఎక్స్పర్టైజ్ ఉంది. అంటే ప్రతిపక్షాలను ఎలా వేధించాలి లేదా ఎలా అట్రాక్ట్ చేయాలి, ఈ 2 బీజేపీకి కొట్టిన పిండి. నిజానికి ఇది ప్రతి పార్టీ చేస్తుంది, బీజేపీనే మనం నిందించాల్సిన అవసరం లేదు. అన్ని పార్టీలు చేస్తాయి. బీజేపీకి బలం స్ట్రాంగ్గా ఉంది, ఆర్గనైజేషన్లు ఇది ఉంది, గవర్నమెంట్ తన చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు గట్టిగా చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ అదే పని చేయలేదా? ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు? ప్రధానంగా కేసీఆర్ ప్రతిపక్ష వాళ్ళ ఎమ్మెల్యేలని బెదిరించడానికి కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్లు చేశాడనేదే కదా ఇప్పుడు బయటకు వచ్చింది. అట్లాగే గతంలో చంద్రబాబు కూడా ఏబి వెంకటేశ్వరరావు ద్వారా వైసీపీ వాళ్ళ ఎమ్మెల్యేల ఫోన్ ట్యాప్ చేసి వైసీపీ వాళ్ళని బెదిరించి తీసుకున్నారు అనేది అక్కడ కూడా అభియోగం. సో ప్రత్యర్థులను బెదిరించడం లేదా ప్రలోభాలకు గురి చేయడం, వాళ్ళని తన పార్టీలకు కలుపుకోవడం అనేది అన్ని పార్టీల వాళ్ళు చేస్తున్నారు. సో ఈ క్రమంలో బీజేపీ చాలా ఆర్గనైజ్డ్గా చాలా ఎఫిషియెంట్గా చేసింది. ఇప్పుడు అదే పని బీజేపీ చేయబోతుంది. ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో 6 మంది ఎంపీలని గుర్తించింది బీజేపీ. 6 మంది ఎంపీలు వచ్చి ఇండియా కూటమికి చెందిన వాళ్ళు. సో ఈ 6 మంది ఎంపీల మీద కేసులు ఉన్నాయి, 2 ఏళ్ల కంటే ఎక్కువ జైలు శిక్ష పడే కేసులు ఉన్నాయి. దాన్ని ఇప్పుడు మళ్ళీ బయటకు తీస్తున్నారు. సో వాళ్ళ మీద ప్రెజర్ స్టార్ట్ చేస్తున్నారు. ఆ 6 మందిని ఇటు లాగాలనేది బీజేపీ ప్లాన్. సో ఈ ప్రెజర్కి ఖచ్చితంగా సరెండర్ అయ్యే పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ ఏమంటే బీజేపీ ఇండియా కూటమి 2 కూడా
తమ వైరి అపోజిషన్ పార్టీలో ఉండే ఎంపీలని తమ వైపు లాక్కోవడానికి ట్రై చేస్తారు. ఇండియా కూటమికి లేని అడ్వాంటేజీ బీజేపీకి ఉంది. ఎందుకంటే బీజేపీ పవర్లో ఉంది కాబట్టి ప్రెజర్ చేయగలుగుతుంది. ఇండియా కూటమి లూరు చేయగలుగుతుంది కానీ ప్రెజర్ చేయలేము. సో అందుకని మోడీ ఇప్పుడు ఈ టాక్టిక్స్ ప్లే చేస్తున్నాడు. ఇదే టాక్టిక్స్ జగన్ మీద కూడా ప్లే చేసే అవకాశం ఉంది. జగన్ మీద అవసరం లేదు నిజానికి, జగన్ రెడీగా ఉన్నాడు. అందుకని బాబు నేను రెడీగా ఉన్నాను, నువ్వు పిలిస్తే నేను వచ్చేస్తాను అన్నట్టుగా మన విజయసాయి రెడ్డి ప్రకటించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దాన్ని బలాన్ని ఇలాగా ఒక ఫేక్ సంఖ్యతో చెప్పి 15 అనేది కరెక్టే, కానీ 15 అనేది లోక్సభ కాదు కదా, రాజ్యసభలో 11 మెంబర్స్ ఉన్నారు. అదొకటి. రెండవ ప్రయోజనం ఏంటంటే ఈ 11 మందిలో అంటే ఇంక్లూడింగ్ విజయసాయి రెడ్డి 11 మంది కూడా బీజేపీలోకి జంప్ అయ్యే అవకాశం ఉంది. సో రాజ్యసభ సభ్యులను కూడా వాళ్ళు లాగేసే అవకాశం ఉంది. ఇటు 11 మంది కానీ అటు వెళ్ళిపోతే ఇంకా బీజేపీని ప్రెజర్ చేయడానికి జగన్ దగ్గర ఏమి ఉండదు. ఓన్లీ 4 ఎంపీలు ఉంటారు. వాళ్ళల్లో కూడా ఒక ఎంపీని, అరకు ఎంపీని వాళ్ళు లాగేసే అవకాశం ఉంది. అప్పుడు ఇంకా వీక్ అయిపోతాడు జగన్. అందుకని కూడా వీళ్ళు ముందే నువ్వు లాగాల్సిన అవసరం కూడా లేదు, మేమే నీకు సపోర్ట్ చేస్తాం బాబు, మమ్మల్ని లాగద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అని మోడీకి సిగ్నల్ ఇచ్చారా అనేది రెండవ వెర్షన్. మూడో వెర్షన్ ఏంటంటే అసలు ఇదంతా కూడా విజయసాయిరెడ్డి ఆడుతున్న డ్రామా. విజయసాయిరెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోయే అవకాశం ఉందని, అంటే ఇప్పుడు రోజా వెళ్ళిపోతుందని ఒక వార్త వచ్చింది. అట్లాగా మెల్లమెల్లగా, ఎందుకంటే ఇప్పుడు వైసీపీలో ఉండి చాలా స్ట్రాంగ్గా తెలుగుదేశం వైపు పోరాడిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశంలోకి వెళ్ళే అవకాశం లేదు, జనసేనలోకి వెళ్ళే అవకాశం లేదు. ఇంకా వాళ్ళకు ఉన్నది బీజేపీని. అప్పట్లో కూడా తెలుగుదేశం నుంచి కూడా బీజేపీలో చేరింది ఇదే పర్పస్సే. బీజేపీలో ఉంటే జగన్ వాళ్ళ జోలికి రాడని. అందుకనే జగన్ వాళ్ళ జోలికి రాలేదు. సుజనా చౌదరి కావచ్చు, తర్వాత సీఎం రమేష్ కావచ్చు, ఇలాంటి వాళ్ళ జోలికి జగన్ ఎందుకు రాలేదంటే వీళ్ళు బీజేపీ ఎంపీలు, వాళ్ళ జోలికి వస్తే బీజేపీ సీరియస్గా తీసుకుంటుంది. అందుకనే రఘురామకృష్ణరాజు ఒక పర్పస్ ఏంటంటే జగన్ మీద అంత దూకుడికి వెళ్ళడం, వీళ్ళు ఇట్లా వెళ్తే నన్ను సస్పెండ్ చేస్తారు, నన్ను సస్పెండ్ చేస్తే నేను బీజేపీలోకి వెళ్ళిపోదాం అనేది రఘురామకృష్ణరాజు ప్లాన్ చేశాడు. కానీ అది తెలిసి వీళ్ళు సస్పెండ్ చేయకుండా ఇతన్ని భరిద్దాం అనేసి భరిస్తూ వచ్చారు. సో ఇలాగా ఏంటంటే ఇప్పుడు కూడా వీళ్ళకున్న కర్తవ్యం ఏంటంటే వైసీపీ వాళ్ళకి, ఒకటి మేము బయట వైసీపీలోనూ ఉంటూ మీకు సపోర్ట్ చేస్తాం అనేది ఒక ప్రపోజల్. రెండో ప్రపోజల్ జగనే కూడా పంపించవచ్చు. గతంలో చంద్రబాబే 4 ఎంపీలని పంపించాడు కదా బీజేపీలోకి. అలాగా జగన్ కూడా రేపు పొద్దున ఇదిగో ఈ 4-5 మంది రాజ్యసభ సభ్యుల్ని నీకు ఇస్తున్నాను, బదులుగా నువ్వు నాకు ప్రొటెక్షన్ ఇవ్వు అనేది. ఇప్పుడు ఏంటంటే ప్రొటెక్షన్ మనీ అంటారు మామూలుగా. చాలాసార్లు రౌడీలు, నేను రౌడీ అనుకో, నేను నీ జోలికి రాకుండా ఉండాలంటే నువ్వు నాకు డబ్బులు కట్టాలి అనేది ప్రొటెక్షన్ మనీ అనేది ఉంటుంది. సో ఇది పొలిటికల్ పార్టీలు కూడా చేస్తాయి. అధికారంలో ఉన్న పొలిటికల్ పార్టీలు అధికారంలో లేకుండా ఉండే ప్రతిపక్షాల మీద కూడా ఈ పని చేస్తుంటాయి. అలాగా ఇప్పుడు మోడీకి ప్రొటెక్షన్ మనీ లాగా ప్రొటెక్షన్ ఎంపీల్ని అప్పగించే పనిలో జగన్ ఉన్నాడా? ఎందుకంటే జగన్ అన్నిటికంటే కూడా జగన్కి ఇప్పుడు ప్రయారిటీ ఏంటంటే తను సర్వే అయ్యి బయట ఉండడం. జైలుకి వెళ్ళిందంటే ఖచ్చితంగా వైసీపీ కక్కాబెలగం అయిపోతుంది. ఆల్రెడీ జగన్ మీద విమర్శలు తీవ్రమైనవి. జగన్ కూడా అలాగే బిహేవ్ చేశాడు. నేను జగన్ వర్సెస్ జనం అన్న ఒక నెరేటివ్లోనే జగన్ ఉండిపోయాడు తప్ప జగన్ ఒక పార్టీలో ఉన్నాడు అనేది మామూలుగా రీజనల్ పార్టీలో అన్నిట్లో కూడా సింగిల్ ఫ్యామిలీ కావచ్చు లేదా సింగిల్ ఇండివిజువల్ కావచ్చు వాళ్ళ నాయకత్వంలో ఉంటాయి. ఇక్కడ కేసీఆర్ అయినా, అక్కడ చంద్రబాబు అయినా, మనకి స్టాలిన్ అయినా, ఎక్కడైనా ఇదే జరుగుతుంది రీజనల్ పార్టీలో. కాకపోతే పార్టీ స్ట్రక్చర్ కూడా ఇంపార్టెంట్. దాన్ని తెలుగుదేశం బ్రహ్మాండంగా ముందు నుంచి కూడా పార్టీ స్ట్రక్చర్ని నిర్మించింది. వైసీపీ ఆ విషయంలో వీక్ అయ్యింది. జగన్ ముఖ్యంగా దాన్ని పక్కన పెట్టేశాడు. అందుకని జగన్ ముందున్న కర్తవ్యం ఏంటంటే వీళ్ళందరినీ నిలుపుకోవాలంటే ముందు తాను కేసుల్లో జైలుకి వెళ్లకుండా తాను బయట ఉండాలి. తాను బయట ఉంటే మెల్లమెల్లగా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఓదార్పు యాత్ర కూడా చేయబోతున్నారని చెప్తున్నారు. అలాగా ప్రజల్లోకి వెళ్ళి జగన్ ఆల్రెడీ 40% ఓట్లు వేశారంటే జగన్ వెనక 40% ఓటర్లు ఉన్నారు. ఓటర్లు అంటే 40% ఉన్నారంటే అది గణనీయమైన సంఖ్య, అదేం తక్కువ కాదు. చంద్రబాబు కూడా 35 నుంచి పార్టీనే ఉండింది. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కలవడం వల్ల చంద్రబాబు బలం పెరిగింది. సో అందుకని జగన్
మోడీతో ఎటువంటి రాయబారాలు చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి మనకి విజయసాయి రెడ్డి ఉపయోగపడ్డాడు.